ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రేపు ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నరసింహపురం తాగునీటి పథకానికి పవన్ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో జనసేనాని ప్రసంగించనున్నారు. సుమారు 1300 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ పథకం ప్రకాశం జిల్లాలోనే అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పథకం కనుక పూర్తయితే ప్రకాశం జిల్లా ప్రజలకు తాగునీటి సమస్య నుంచి విముక్తి లభించనుంది. ఇక శంకుస్థాపన అనంతరం బహిరంగ సభలో పవన్ ప్రసంగించనున్నారు. మార్కాపురం నియోజకవర్గంలోనే అతిపెద్ద తాగునీటి పథకానికి డిప్యూటీ సీఎం పవన్ శంకుస్థాపన చేయడానికి వస్తూ ఉండడంతో పార్టీ నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో ఒక్క స్థానంలో కూడా జనసేన పోటీ చేయలేదు. దీంతో తమ అధినేత సభను విజయవంతం చేసేందుకు జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా చూస్తున్నారు. మార్కాపురం నియోజకవర్గంలో పవన్ పర్యటన ఉండడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అయితే రేపు ఉదయం 9:45 పవన్ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో నరసింహాపురం బయలుదేరనున్నారు. అనంతరం పర్యటన కార్యక్రమాల్లో ముగించుకుని మధ్యాహ్నం 2:40 తిరుగు ప్రయాణమవుతారని సమాచారం.